దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గత వారంలో మనం యేసు ప్రభువారు మనకి అందరికంటే గొప్ప స్నేహితుడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మనం గమనించినప్పుడు ఆ స్నేహితుడు ఎల్లప్పుడూ మనతో ఉంటానని చెప్పినటువంటి వాడు. అయితే కొన్ని పర్యాయాలు మన జీవితాల్లో ఒంటరిగా ఉన్నామనిపిస్తూ ఉంటుంది. ఇందాక మనం కీర్తనలో చదివాం, 25వ కీర్తనలో, నేను ఏకాకినై బాధపడుచున్నాను, నా వైపు తిరిగి నన్ను కరుణించు, నా హృదయ వేదనలు అతి విస్తారములు, ఇక్కట్లో నుండి నన్ను విడిపించు, నా బాధను నా వేదనను కనుగొను అని చెప్పి ఇక్కడ దావీదు మరి దేవుని యొక్క సన్నిధిలో దేవునికి మొర్రపెట్టాడు. ఎందుకనంటే కొన్ని సమయాలు మన జీవితాల్లో మనం ఒంటరిగా ఉన్నామని, మనం ఏకాకులు అయి ఉన్నామని, ఎవరు మనతో లేరని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుడు ఎప్పుడూ కూడా మనతో ఉంటానని ఆయన వాగ్దానం చేసినటువంటి వాడు. దేవుడు ఎల్లప్పుడూ కూడా మనతో ఉండేటువంటి వాడు. ఆయన మనతో ఉండి మనలను ఆయన బలపరుస్తూ మన జీవితాలకు కావలసినటువంటి ఆ యొక్క క్షేమాన్ని, అలాగే మనకు కావలసినటువంటి ఆ యొక్క తోడు ఆయన మనతో ఉంచి నడిపించేవాడుగా ఉన్నట్లుగా దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది అనమాట. అందువల్ల మనం ఎప్పుడూ కూడా ఒంటరి కాదన్న వాస్తవాన్ని ఎరగాలి. దేవుని వాక్యంలో దేవుడు మనతో జ్ఞాపకం చేస్తున్నాడు. యెషయా గ్రంథంలో 41వ అధ్యాయం 10వ వచనంలో చెప్తున్నాడు కదా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు దేవుడు? భయపడవద్దని చెప్తున్నాడు. నేను నీకు తోడై ఉన్నానని చెప్తున్నాడు. నేను నీ దేవుడినై ఉన్నానని చెప్తున్నాడు. నేను నిన్ను బలపరుస్తాను, నేను నీకు సహాయం చేస్తాను, నా నీతి గల దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటానని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని యొక్క లేఖనాల్లో దేవుడు ఎప్పుడు కూడా తన పిల్లలకు తోడుగా ఉన్నానని, వారికి సహాయం చేసేవాడని వాస్తవాన్ని జ్ఞాపకం చేస్తా వచ్చాడు. అయితే మనం ఇక్కడ గమనించినటువంటి యొక్క యెషయా గ్రంథం 41:10లో దేవుడు 5 వాగ్దానాలు మనకు సెలవిస్తా వచ్చాడు. ఐదు వాగ్దానాలు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. వాటిని మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు కూడా మనం ఒంటరి వారం కాదు, ఏకాకులం కాదు, మనకు తోడు ఎవరు లేరనుకున్నటువంటి పరిస్థితి మన జీవితాల్లో ఉండకూడదని దేవుని యొక్క ఉద్దేశం. అందుకని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా, ఏమన్నాడు? నేను మీకు తోడై ఉన్నాను అని జ్ఞాపకం చేస్తున్నాడు. నేను మీకు తోడై ఉన్నాను కాబట్టి నువ్వు భయపడవద్దు. చాలా పర్యాయాలు ఒంటరితనం అనేది భయాన్ని కలుగు చేస్తూ ఉంటుంది. ఒంటరి అనేటువంటిది భయంతో మనల్ని హృదయాల్లో నింపుతూ ఉంటుంది. అయితే మనతో మరొకరు ఉన్నారన్న వాస్తవాన్ని మనం ఎరగాలి. దేవుడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటానని చెప్పాడు. కాబట్టి దేవుడు ఇక్కడ ఆయన అనేకమైనటువంటి విషయాలు మనకి బలపరుస్తూ జ్ఞాపకం చేస్తున్నాడు కదా. ఎల్లప్పుడూ కూడా ఆయన మనతో ఉన్నాడు. ఆయన శక్తివంతులైనటువంటి వాడు, మనల్ని ఎప్పుడు కూడా విడిచేవాడు కాడు. అందువల్ల ఆయన ఈ వాగ్దానాన్ని కూడా తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుకి మొట్టమొదట ఇచ్చాడు. ఆ తర్వాత ఎవరైతే ఆయన భయభక్తులు కలిగి ఉన్నారో వారందరికి కూడా ఇదే వాగ్దానాన్ని ఆయన సంతరింపజేసినట్టుగా దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంది. కనుకనే యేసుక్రీస్తు వారు కూడా ఆయన మహిమోన్నతమైనటువంటి ఆ పనిని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ఇంకా ఆయన్ని ఎరగని వారం కాదు, మనం పరదేశులం కాదు, మనం ఇప్పుడు దేవునితో ఉన్నటువంటి వారం అన్న వాస్తవాన్ని పౌలు గారు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చెప్తున్నాడు. చూడండి, మీరు ఇక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారినై
ఉన్నారు. హల్లెలూయా. ఏమన్నా అంటే మనం ఇప్పుడు ఏమన్నా ఉన్నామట, మనము దేవుని ఎరగని వారం కాదు, అపరిచితులం కాదు, మనం పరదేశులం కాదు, అంటే ఆయన దేశానికి సంబంధించినటువంటి వారమే కాదనుకోకూడదు. మనము దేవుని యొక్క పౌరులము, దేవుని యొక్క ఏర్పాటు చేసుకుంటున్న వారమే, దేవుని ఇంటి వారమై జనులమై ఉన్నామని చెప్తున్నాడు. దేవుని ఇంటి జనులమై ఉన్నాము. మనం ఎవరమాట ఇప్పుడు చాలా పర్యాయాలు ఒంటరిగా ఉన్నాము, నాకెవరు తోడు లేరు, నేను ఏకాకిని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు, మనము దేవుని ఎరగని వారం కాదు, మనం పరదేశులం కాదు, ఆయన పరిశుద్ధమైనటువంటి పౌరులుగా చేయబడ్డాము, ఆయన యొక్క ఇంటి వారమై ఉన్నాము. ఆ ఇంటి వారం అంటే ఏంటి, అర్థం ఏంటి? ఆయన ఇంటిలో మనం ఉన్నాము, ఆయన మనతో ఉన్నాడని చెప్తా వచ్చాడు. కనుకనే ఈ 5 వాగ్దానాలు కూడా ఎల్లప్పుడూ మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిగా ఏమన్నా అంటే, నేను నీకు తోడై ఉన్నానని చెప్తున్నాడు. మనం ఒంటరిగా ఉన్నాం అనుకున్నట్లయితే ఆయన మనకి తోడుగా ఉన్నాడు. ఇది మొట్టమొదటి వాగ్దానం. అందుకనే మనం భయపడవలసిన పని లేదు, మనం భయపడవలసిన పని లేదు. దేవుడు మనతో ఉంటానని వాగ్దానం చేస్తున్నటువంటి ఆయన అనేకమైనటువంటి సందర్భాల్లో దేవుని లేఖనాల్లో ఆయన జ్ఞాపకం చేస్తా వచ్చాడు. నేను మీతో ఉన్నానని చెప్తున్నాడు. దేవుడు మనతో ఉన్నానంటున్నాడు. ఆయన మాట ఇచ్చిన వాడు, ఆయన నరమాత్రుడు కాదు. అవునాడు దేవుని వాక్యలో, మాట ఇచ్చిన వాడు మాట తప్పటానికి ఆయన నరమాత్రుడు కాదు. నేను ఉంటానని చెప్పి ఉండకుండా పారిపోయేవాడు కాదు. మత్తయి సువార్తలో 28వ అధ్యాయం 20 వచ్చింది చెప్తున్నాడు కదా, యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను అని చెప్పాడు. యుగ సమాప్తి వరకు ఆయన మనతో ఉన్నాను అని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే మనల్ని విడిచిపెట్టేవాడా? మనం ఒంటరిగా ఉన్నామా? కాదు అంటున్నాడు. మనం ఎప్పుడు కూడా ఒంటరి వారం కాదు. కారణం ఏంటి? ఆయన యుగ సమాప్తి వరకు మనతో ఉంటానని చెప్పినటువంటి దేవుడు. ఆయన మాట ఇచ్చిన వాడు, ఆయన నమ్మదగిన వాడు. ఇంకా ఇంకో మాట చెప్తా వచ్చాడు. మరి యోహాను సువార్తలో 14వ అధ్యాయం 17-18 వచ్చాడు, మనం గమనిస్తా ఉన్నప్పుడు అక్కడ చెప్తున్నాడు కదా, ఇదిగో నేను మిమ్మల్ని అనాథులుగా విడవను, నేను మీ యొద్దకి వత్తును అని చెప్తున్నాడు. నేను మిమ్మల్ని అనాథులుగా విడవను, మీ దగ్గరకు వస్తానని చెప్తున్నాడు. అనాథులు అంటే ఎవరు? ఎవరు లేనివారు, తోడు లేనివారు. ఎవరు కూడా తోడు లేనివారు అనాథులు. కానీ దేవుడు ఏమంటున్నా అంటే, నేను మిమ్మల్ని అనాథులుగా విడవను. ఆయనకి తెలుసు మనము కొన్ని పర్యాయాలు ఒంటరిగా ఉండి అనాథులుగా ఉన్నాం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని వాక్యం చెప్తున్నాడు కదా, యేసుప్రభువే ఆయన చెప్పాడు, నేను మిమ్మల్ని అనాథులుగా విడవను, ఎందుకంటే నేను మీకు తోడుగా ఉన్నాను, నేను మీ దగ్గరకు వస్తాను, మీతో ఉంటానని చెప్తున్నాడు ఆయన. కనుక మనం ఒంటరి వారమా? మనం ఏకాకులమై ఉన్నామా? ఎవరు లేని వారంగా ఉన్నామా అంటే కాదు అన్న వాస్తవాన్ని దేవుని మాటల ద్వారా మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడతా వచ్చింది అనమాట. పౌలు గారు కూడా మరొక సంఘటన జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన మనతో ఉండగా మనకి వ్యతిరేకి, విరోధి ఎవడు? ఆయన మనతో ఉంటే మనకు విరోధి ఎవడు? ఒంటరిగా ఉన్నవాడి మీదకి అనేకులు వస్తూ ఉంటారు. ఒంటరిగా ఉంటే అనేకమైనటువంటి ఆ యొక్క భయాలు కలుగుతూ ఉంటాయి. కానీ దేవుడు మన పక్షం అందున్నప్పుడు మనకు విరోధి ఎవడు అని చెప్తున్నాం. మనం భయపెట్టేవాడు ఎవడు కూడా లేడు. ఎందుకనంటే ఆయన మనతో ఉన్నాడు. మరొక మాట చెప్తా ఉన్నాడు, హెబ్రీ పత్రిక 13:5 చెప్తున్నాడు కదా, నిన్ను విడవను, ఎన్నడూ విడవను, నిన్ను ఎన్నడూ కూడా ఎడబాయనని చెప్పాడు. నిన్ను ఎన్నడూ విడవను, ఎన్నడూ ఎడబాయనని చెప్పినటువంటి దేవుడు మనల్ని ఒంటరిగా విడిచి, మనం అనాథులుగా ఉండి, మనం ఏకాకులుగా ఉన్నామన్నటువంటి ఆ భయము లేకుండా దేవుడు చెప్తున్నాడు కదా, మీరు భయపడవద్దు, మీరు భయపడవద్దు, నేను మీకు తోడుగా ఉన్నాను. ఒంటరి స్థితిలో మనం ఉన్నప్పుడు మనతోనే ఉన్నాడు. మనం అనుకుంటా ఉంటాం, మనం కష్టంలో ఉన్నప్పుడు మనతో ఎవరూ లేరు అని. మనం సంతోషంగా ఉంటే అనేక మంది మనతో ఉన్నారనుకుంటా ఉంటాం. కానీ దేవుడు ఎప్పుడు కూడా మనం కష్టములో ఉన్నా సరే, శ్రమలో ఉన్నా సరే, బాధలో ఉన్నా సరే, ఆయన మనతో ఉన్నాడు. ఆయన మనతో ఉన్నాడు.
నన్ను ఎన్నడూ విడవను, ఎన్నడూ ఎడబాయని చెప్పిన దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన మనతో దూరంగా వెళ్ళేవాడు కాదు. ఆయన ఎప్పుడు మనతో దూరంగా వెళ్ళేవాడు కాదు. ఎందుకంటే ఆయన మన దేవుడై ఉన్నాడు, మనతో ఉండేవాడై ఉన్నాడు, మనతో ఉండేవాడుగా ఉన్నాడు. కనుక మనం ఎప్పుడు కూడా ఒంటరి కాదు అన్న వాస్తవాన్ని ఎరిగిన వారమై దేవుడు మనతో ఉన్నాడని ఎరగాలి అని చెప్తున్నాడు. ఆయన మనతో ఉంటానని వాగ్దానం చేశారు. కాబట్టి మనం భయపడకూడదు, మనం భయపడకూడదు. అనేక పర్యాయాలు దేవుని వాక్యం కూడా మనకి సెలవిస్తా ఉంది కదా. కీర్తనలో 33వ కీర్తనలో 13-14 వచ్చాడు. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచూ ఉన్నాడు, ఆయన నరులందరినీ సృష్టించుచూ ఉన్నాడు. తాను ఉన్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరినీ ఆయన చూచుచూ ఉన్నాడు. హల్లెలూయా. ఏమంటా? ఆయన ఉన్నటువంటి నివాస స్థలములో నుంచి ఆయన భూమి మీద ఉన్న నరులందరినీ కూడా చూస్తున్నాడు. ఆయన చూస్తున్నాడు కనుక నువ్వు ఒంటరిగా ఉంటే వెంటనే ఆయన నీతో ఉంటాడు. నువ్వు ఒంటరిగా ఉన్నావనుకుంటే, ఏకాగ్గా ఉన్నావనుకుంటే ఆయన నీ పక్షమందు ఉంటాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఒంటరిగా ఉన్నాము లేదా ఒక్కరినే ఉన్నాము అని దిగులు పడవలసిన పని లేదు. అందుకనే భయపడవద్దు అని దేవుడు మనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నేను మీతో ఉన్నాను కాబట్టి మీరు భయపడవద్దు. అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడు మనతో ఉండేవాడు అని ఇక్కడ సెలవిస్తూ వచ్చాం. ప్రతి దినము ప్రతి నిత్యము ఆయన మనతో ఉన్నాడు. ఆయన మనతో ఉన్నాడు. ఆయన మనతో ఉండి మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. కనుక ఎప్పుడు మనం ఒంటరి వారం కాదు కనుక ఆయన మనతో ఉన్నాడని మనం ఎరగాలి. రెండో వాగ్దానం చెప్తున్నాడు కదా, నేను మీతో ఉండటమే కాదు, నేను మీ దేవుడిని అని చెప్తున్నాడు. నేను మీ దేవుడిని అంటున్నాడు. 41వ అధ్యాయం యెషయా గ్రంథం 10వ వచనంలో. ఇది ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం. కారణం ఏంటంటే మనం నిరాశ చెందినప్పుడు మనము దేవుడు లేడు అనుకుంటా ఉంటాము. కొన్నిసార్లు దేవుడు లేడని మనం అనుకుంటా ఉంటాం. ఎందుకంటే మన యొక్క జీవితాల్లో మనం అనుకున్నవి నెరవేరినప్పుడు, మనం అనుకున్నవి నెరవేరినప్పుడు ఏం దేవుడు అండి, దేవుడు లేడు, దేవుడు ఉంటే నా పని జరిగేది, నేను దేవుడిని నమ్ముకున్నాను, దేవుడు నాకు కార్యం చేయలేదు కాబట్టి ఆయన లేడనుకుంటా ఉంటాము. కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది, దేవుడు లేదని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకుంటాడు అని చెప్తుంది. అయితే దేవుడు ఉన్నాడు అని చెప్తున్నాడు. ఆయన ఉండటం మాత్రమే కాదు, ఆయన మన దేవుడుగా ఉన్నానని చెప్తున్నాడు. ఆయన మన దేవుడుగా ఉన్నానని చెప్తున్నాడు. దేవుడు తన ప్రజలతో మాట్లాడినప్పుడు ఆయన జ్ఞాపకం చేశాడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని చెప్పాడు. నేను మీ పితరుల దేవుడని చెప్పాడు. గమనించారా? ఆయన అబ్రహాము దేవుడు అన్నాడు, ఇస్సాకు దేవుడు అన్నాడు, యాకోబు దేవుడు అని చెప్పాడు. నేను మీ పితరుల దేవుడని. ఎందుకంటే మనం ఎవరమయ్యా అంటే అబ్రహాము సంతానము. మనమందరం కూడా అబ్రహాము సంతానము. ఎందుకంటే ఇశ్రాయేలుని పిలువబడిన వారు, యూదులైనటువంటి వారు, వారు మొట్టమొదట శరీర సంబంధంగా అబ్రహాము సంతానమై ఉన్నారు. కానీ మనమందరము కూడా యేసుక్రీస్తు వారి ద్వారా విశ్వాసములో దేవుని పిల్లలంగా అబ్రహాము సంతానంగా చేయబడ్డాము. అబ్రహాము సంతానంగా చేయబడ్డాము. కాబట్టి ఇప్పుడు మనం అందరము కూడా అబ్రహాము పిల్లలమై ఉన్నాము. అబ్రహాము పిల్లలమై ఉన్నాము. మనం నిరాశలో ఉండి మన పని జరగలేదు కాబట్టి దేవుడు లేడు అనుకోకూడదు. మనం అనుకున్నవే నెరవేరలేదంటే దేవుని యొక్క ప్రణాళిక వేరుగా ఉంటుంది. అయితే మనము దేవుని ప్రజలమే, దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మన దేవుడు అని చెప్తున్నాడు. అందుకనే కీర్తన 100వ కీర్తన 3వ వచనం అంటాడు కదా, యెహోవాయే దేవుడిని తెలుసుకొనుడి, ఆయనే మనను పుట్టించెను, మనము ఆయన వారము, మనము
ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలమై ఉన్నామని చెప్తున్నాడు. హల్లెలూయా. ఎవరమాట? మనము దేవుని ప్రజలమే. ఎందుకంటే మనము ఆయన వారమే. ఎవరమే? ఆయన వారమే. ఆయన వారం అంటే ఎవరు? ఆయన ప్రజలమే. కాబట్టి ఆయన ప్రజలం కాబట్టి ఆయన మన దేవుడై ఉన్నాడు. ఆయన చేత పుట్టించబడిన వారం కనుక మనం నశించిపోకుండా మన కొరకు ఆయన లోకాన్ని ఎంతగానో ప్రేమించి వారందరి కొరకు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపి ఆయన రక్తము ద్వారా కడిగి శుద్ధులుగా చేసి వారికి దేవుడుగా ఏర్పాటయ్యాడు. మనం అనుకోకపోయినా ఆయన మన దేవుడు. ఆయన మన దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ మన యెషయా గ్రంథంలో మనం ఒకసారి గమనిస్తూ ఉంటే నాకు చదివినటువంటి 41వ అధ్యాయంలో 8-9 వచ్చిన చూడండి. అక్కడ ఏమంటున్నాడు? నా సేవకుడు అయిన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి ఉంచుకున్న వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను. హల్లెలూయా. ఉపేక్షింపక ఏర్పరచుకున్నాడు. ఎక్కడి నుంచట? భూదిగంతముల నుంచి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న దాని అర్థం ఏంటి? ఆయన మనకు దేవుడై ఉన్నాడు. ఆయన మనకు దేవుడై ఉన్నాడు. యేసుప్రభువు వారు కూడా చెప్పాడు, మీరు నన్ను మొదట ప్రేమించలేదు, కానీ నేనే నిన్ను మొదట ప్రేమించాను. మనం ఆయన దేవుడిగా చేసుకోలేదు, ఆయనే మనల్ని ఆయన ప్రజలుగా చేసుకున్నాడు. కనుక ఇప్పుడు ఆయన మనకు దేవుడై ఉన్నాడు. ఇప్పుడు మనకు ఆయన దేవుడై ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మన జీవితాల్లో దేవుడు మనకు దేవుడుగా ఉన్నాడు కాబట్టి మనం ఒంటరి వారము కాదు అని చెప్తున్నాడు. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక మనం ఒంటరి వారమే కాదు అని చెప్తా వచ్చాడు. మనం ఒంటరి వారం కాదు. ఈ వాగ్దానం వాస్తవానికి ఇశ్రాయేలుకి ఇవ్వబడింది. అయినప్పటికీ కూడా యేసు క్రీస్తు వారిని విశ్వాసించిన మనం అందరం కూడా అది వర్తించేదిగా చేశాడు దేవుడు. ఇప్పుడు యేసు క్రీస్తు వారి యందు ఉన్నటువంటి మనందరం కూడా ఒకప్పుడు దేవునికి దూరస్తులం, కానీ ఆయన రక్తము ద్వారా మనం ఇప్పుడు ఏం చేయబడ్డామట? దేవునికి సమీపస్తులుగా చేయబడ్డాము. అందుకొరకే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం రాస్తున్నాడు, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఏమన్నట? మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. అంటే ఇదివరకు దూరంగా ఉన్నాం, కానీ ఇప్పుడు ఏం చేశాడంట? దేవునికి దగ్గరగా తీసుకుని వచ్చాడట. యేసు క్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా ఆయన మనను దేవునికి దగ్గరగా తీసుకొని వచ్చాడు. కాబట్టి ఇప్పుడు దేవునికి దగ్గరగా ఉన్నాం కాబట్టి ఆయన మనకి దేవుడై ఉన్నాడు. ఆయన మనకు దేవుడై ఉన్నాడు. ఆయన ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి మనము ఆయన ప్రజలము కనుక ఆయన మనకు దేవుడై ఉన్నాడు. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో చెప్పినట్టుగా మీరు చీకట్లో నుంచి ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడినటువంటి వారుగా చేయబడ్డారు. మీరు ఏర్పాటు చేయబడినటువంటి జనాంగముగా చేయబడ్డారు. ఆయన సొత్తైన ప్రజలుగా చేయబడ్డారు. రాజులు, యాజక సమూహంగా చేయబడ్డారని చెప్తున్నాడు. కనుక ఇప్పుడు ఆయన మనకి దేవుడుగా ఉన్నాడు కాబట్టి మనం భయపడవలసిన పని లేదు. మనం ఒంటరి వారమే కాదు అని చెప్తున్నాడు. మనం ఒంటరి వారం కాదు. కొన్ని పరిస్థితులు మనల్ని అలాగ చేయవచ్చు. కొన్ని పరిస్థితులు సాతాను ద్వారా మనకి ఆటంకాలు కలిగించి నువ్వు ఒంటరి వాడవని చెప్పొచ్చు, నీకు దేవుడు తోడు లేడని చెప్పొచ్చు, నువ్వేమి చేయలేని స్థితిలో ఉన్నావని మనల్ని చెప్పొచ్చు. అది చెప్పడం ద్వారా ఏమవుతాయా అంటే మన జీవితాల్లో భయాన్ని కలుగజేసి దేవుడు మనతో లేడన్నట్లుగా అది మన హృదయాల్లో ఒక కలవరాన్ని కలుగజేస్తుంది. అందుకనే ప్రభు చెప్పాడు,
యోహాను సువార్త 14వ అధ్యాయంలో మీ హృదయములను కలవరపడనీయకుడి ఏమన్నాడు? మీ హృదయాల్ని కలవరపడనీయద్దు, ఎందుకంటే నేను మీతో ఉన్నాను, నేను మీతో ఉన్నాను, నేను మీకు దేవుణ్ణై ఉన్నాను కనుక మీ హృదయాల్లో మీరు కలవరపడనీయొద్దు అని చెప్తా వచ్చాడు. మనం కలవరపడవలసిన పని లేదు, ఒంటరి వారము కాదు అని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. 3వ వాగ్దానం చేస్తున్నాడు కదా, నేను నిన్ను బలపరుస్తును, నేను నిన్ను బలపరుస్తాను అని చెప్తున్నాను. బలపరుస్తాను. ఇక్కడ బలము అనేటువంటి పదము ధైర్యాన్ని ఇచ్చేది. బలము లేకపోవటం ద్వారా ఏమవుతుంది? ధైర్యం పోద్ది. బలానికి ధైర్యానికి లింక్ ఉంది. బలంగా ఉన్నామనుకోండి ధైర్యంగా ఉంటాం, బలంగా లేమనుకోండి అధైర్యపడతాం. మన ఎదురుగా ఉన్నటువంటి వాడు మనకంటే బలవంతుడు అనుకోండి ఏమవుతాం? భయపడతాం, ఎందుకంటే మనకు బలం లేదని. కానీ మన ఎదుట ఉన్నవాడు బలహీనుడు అనుకోండి ఏమవుతాము? మనం బలవంతులు అనుకొని ధైర్యపడతాం. అయితే దేవుని వాక్యంలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కదా, ఆయన మనల్ని బలపరిచేవాడు అని చెప్తున్నాను. అందుకని కీర్తనలో ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. 93వ కీర్తనలో బలము నాది అని నేను సెలవిస్తున్నానని చెప్తున్నాడు. ఏమన్నాడు? బలము నాది అని చెప్తున్నాడు. బలము అయిందట. కాబట్టి బలము అయింది కాబట్టి ఆయన బలాన్ని ధరించుకున్నవాడు కనుక, బలమును నడికట్టుగా కట్టుకున్నవాడు కనుక, ఆయన మనకి దేవుడుగా ఉన్నాడు కాబట్టి మనల్ని ఆయన బలపరుస్తాడు కనుక మనం ఒంటరి వారం కాదు. ఆయన బలమును నడికట్టుగా కట్టుకొని ఉన్నాడని చెప్తున్నాడు. భూలోకము కదలకుండునట్లుగా భూలోకాన్ని ఏం చేశాడంట? ఆయన స్థిరపరిచాడు అన్నాడు. ఎందుకనంటే బలమును ధరించినటువంటి వాడు ఆయన, బలముతో నడికట్టు కట్టుకున్నటువంటి వాడు ఆయన. బలము నాదని యెహోవా కుమారు చెప్పాడు, బలము నాదని ఆయన 2 మార్లు చెప్పాడని చెప్తున్నాడు. ఆయన బలవంతుడు కాబట్టి మనకి ఆయన ఏం చేస్తా అన్నాడు? బలాన్ని ఇస్తానని చెప్తున్నాడు, మనల్ని బలపరుస్తానని చెప్తున్నాడు. అందుకని దేవుని వాక్యం ఎప్పుడైతే మనం బలహీనమో అప్పుడే మనం బలవంతులుగా ఉన్నామని చెప్తున్నాడు. కనుక దేవుడు మనకి బలపరుస్తాను అని చెప్పాడంటే ఆయన బలాన్ని మనకిస్తాడు. మనకు బలం లేకపోవచ్చు, కానీ ఆయన బలము మనకి ఇవ్వబడతా ఉంది. నేను చాలాసార్లు మీకు చెప్పాను కదా, దావీదు గొలియాతు గురించి అందరికీ తెలిసిందే. అయితే దావీదు ఏమన్నాడు? దావీదుని చూసి అందరూ, రే నువ్వు పిల్లవాడురా, నువ్వు బలం లేని వాడవురా, కనీసం కవచాన్ని కూడా ధరించుకోలేటానికి అవకాశం లేనటువంటి వాడవురా, వెళ్ళిపో అన్నారు. అయితే దావీదు వెళ్ళిపోలేదు. దావీదు ఏం చేశాడంట? ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు నా దేవుని ఎదుట ఎంతటి వాడు. దావీదుకి బలం లేదు, కానీ ఎవరిని చూశాడు? ఆయన దేవుణ్ణి చూశాడు. ఎందుకని? దేవుడు బలాన్ని కలిగినటువంటి వాడు, బలమును నడికట్టుగా ఆయన బలాన్ని ధరించుకొని బలమును నడికట్టుగా కట్టుకున్నటువంటి వాడు. బలము యెహోవాది. అందువలన ఆ బలవంతుడైన దేవుని చూసి ఏమన్నాడు? బలము లేని సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అని ఒక్కసారిగా వడిసలు చేసి ఒకే ఒక రాయితో కొట్టి చంపేశాడు. ఎందుకనంటే దేవుని బలాన్ని మనం ఎరగగలగాలి. మనం బలహీనులమే, మనం శక్తిహీనులమే, మనం ఏమి చేయలేనటువంటి వారమే. కానీ మనలో ఉండి మనతో చేయించేవాడు గొప్పవాడు. అందుకనే యోహోను పత్రికలో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు, లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. ఎందుకంటే ఆయన బలవంతుడు. ఆయన బలవంతుడు కనుక, ఆయన మనలో ఉన్నాడు కనుక ఆయన బలాన్ని మనకిస్తానని చెప్తున్నాడు. ఆయన బలాన్ని మనకిస్తానని చెప్తున్నాడు. గమనించినట్లయితే అపోస్తుల యొక్క జీవితాలు ఒకసారి చూస్తే, యేసు ప్రభువారు పట్టబడంగానే గెత్సేమనే తోటలో ఏమయ్యారు? అందరూ కూడా పారిపోయారు, పిరికివారైపోయారు.
అప్పటి వరకు ప్రభు వాళ్ళతో ఉంటే ఏమన్నారు? దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి, రోగాలు పోతున్నాయి, కుంటోళ్ళు ఎగుస్తున్నారు, గుడ్డి వాళ్ళు చూస్తున్నారు, అన్నీ కూడా మాకు లోబడుతున్నాయి అని చెప్పి సంతోషంతో ప్రభు దగ్గరికి వచ్చారు. కానీ ఎప్పుడైతే ప్రభు పట్టబడ్డాడో గచ్చమనే తోటలో, వెంటనే వాళ్ళ జీవితాల్లో ఏమైందయా అంటే మనం బలహీనులు అనుకున్నారు. అందుకని అందరూ పారిపోయారు. అయితే ప్రభు చెప్పాడు, పునరుద్ధానం అయిన తర్వాత ఏం చెప్పాడు? ఇదిగో మీరు యెరూషలేములో ఉండే కనిపెట్టండి. ఏం చెప్పాడు? మీరు యెరూషలేములో ఉండి కనిపెట్టండి, దేవుడు తన శక్తిని బలాన్ని మీకు అనుగ్రహిస్తాడని చెప్పాడు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం చదవండి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. హల్లెలూయా. అప్పటి వరకు కూడా ఎలా ఉన్నారు? వాళ్ళు భయంతో ఉన్నారు, పిరికివారైపోయారు, పారిపోయారు, గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నారు. శబ్దం అయితే ఎవడు కాడు గదగద ఉనికిపోతా ఉన్నారు. కానీ దేవుడు చెప్పాడు, ప్రభు చెప్పాడు, ఆయన వాళ్ళతో ఉన్నాడు కాబట్టి ఇదిగో మీరు యెరూషలేములో ఉండి కనిపెట్టండి, పరిశుద్ధాత్మ నేను పంపిస్తాను, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారని చెప్పాడు. పరిశుద్ధాత్మ దిగి వచ్చింది 50వ రోజున ప్రభు పునరుద్ధానం అయిన తర్వాత. ఆ పరిశుద్ధాత్మ దిగిరాంగాలు ఏమైంది? వాళ్ళ జీవితాల్లో శక్తి వచ్చింది, వాళ్ళ జీవితాల్లో బలం వచ్చింది. వెంటనే వాళ్ళు బయటకు వచ్చేసి అంటున్నారు కదా, ఎక్కడైతే పేతురు చిన్న పని వాళ్ళని చూసి, చలిగాసుకునే వారిని చూసి, బంట్రోతుని చూసి, యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని పారిపోయినటువంటి వాడు, అబద్ధమైనటువంటి వాడు అక్కడే నిలబడి మాట్లాడుతూ ఉన్నాడు. ఓ యెరూషలేము కాపురస్తులారా, యోదయ జనాంగమా, ఇశ్రాయేలు వారులారా అని కేకలేస్తున్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు వాళ్ళనే బలపరిచాడు. ఇప్పుడు దాకా ప్రభువు లేడు, మనం ఒంటరి వారు అనుకున్నారు. కానీ ప్రభు చెప్తున్నాడు, మీరు ఒంటరి వారు కాదు, నేను మీతో ఉన్నాను, మీకు దేవుడుగా ఉన్నాను, నేను మిమ్మల్ని బలపరుస్తాను. ఆయన బలపరిచి వారి జీవితాల్లో గొప్ప శక్తినిచ్చాడు. ఆయన శక్తినిచ్చాడు. ఆ శక్తి మన జీవితాల్లోకి వచ్చింది. అందుకనే పౌలు గారు కూడా ఎఫెసీ పత్రికలో 3వ అధ్యాయంలో చెప్తా ఉంటాడు కదా, అదిగో ఆయన ఆత్మ ద్వారా మన జీవితాల్లో శక్తితో బలపరచబడ్డామని చెప్తున్నాడు. మన హృదయాల్లో ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడం ద్వారా ఆ శక్తి చేత నింపబడుతున్నామని చెప్తున్నాడు. కాబట్టి దేవుడు మనతో ఉన్నాడు కనుక, మనలో ఉన్నాడు కనుక, ఆయన బలముతో మనం నింపాడు కనుక మనం భయపడవలసిన పని ఏమాత్రమో లేదు అని జ్ఞాపకం చేస్తున్నాం. ధైర్యంతో మనం ముందుకు సాగాలి. దేవుడు తన సేవకులతో అనేక పర్యాయాలు జ్ఞాపకం చేశాడు. మోషేతో చెప్పాడు, ఆ యెహోషువతో చెప్పాడు, ఇంకా న్యాయాధిపతులతో చెప్పాడు, మీరు భయపడవద్దు, నిబ్బరంగానే ముందుకి సాగండి, నేను మీతో ఉన్నాను. కనుక భయపడకుండా ఆయన శక్తిని మనకి ఇచ్చాడు కాబట్టి మనం ముందుకే సాగాలి అని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మరొకటి మనం గమనించినట్లయితే ఇంకో మాట చెప్తున్నాడు కదా, నేను మీకు సహాయము చేయువాడను అని చెప్తున్నాడు. ఆయన మనకు సహాయం చేస్తాడు కాబట్టి మనం ఒంటరి వారం కాదు. పిల్లలు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తాం? తోడెళ్తాం, వాడు చేయబట్టుకొని నడిపిస్తాము. కనుక దేవుడు మనతో ఉన్నాడు, ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. మరి దేవుడు ఆయన మనకి సహాయము చేసేవాడని చెప్తున్నాడు. మనకు సహాయం చేసేవాడు. మోషేకి దేవుడు సహాయం చేశాడు. ఎప్పుడు? జనసమూహాన్ని నడిపించడానికి సహాయం చేశాడు కదా. మోషే శక్తి అది వాళ్ళు నడిపించింది కాదు, దేవుడే వాళ్ళు నడిపించాడు. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు, వెనకాల ఫరో సైన్యం వెంటాడుతూ ఉంది. దేవుడు చెప్పాడు, ఇదిగో నేను మీకు సహాయం చేస్తానయ్యా అని చెప్పాడు. ఆ ఎర్ర సముద్రంతో మాట్లాడమన్నాడు, ఆ కర్రను చూపించమన్నాడు. ఎర్ర సముద్రం పాయలుగా చేయబడింది.
ఆరిన నేలన ఇశ్రాయేలు నడిచి వెళ్ళిపోయాడు. ఎవరు సహాయం చేశాడు? దేవుడు సహాయం చేశాడు. అలాగే యెహోషువ యోర్దాను నది దగ్గరికి వచ్చాడు. యోర్దాను అంచుల మీదుగా పొర్లి పారుతా ఉందట. దాట లేకుండా ఉన్నారు. యాజకులతో చెప్పాడు, ఇదిగో మీరు మందసాన్ని ఎత్తుకొని మీరు నడవమని చెప్పాడు. ముందుగా మందసాన్ని ఎత్తుకున్నటువంటి ఇశ్రాయేలు యొక్క యాజకుల పాదములు నీటిని తాకగానే యోర్దాను ఏమైందట? పాయలుగా చీలిపోయిందట. హల్లెలూయా! ఎవరు సహాయం చేశాడు? దేవుడు సహాయం చేశాడు. దేవుడు సహాయం చేశాడు. కనుక మనం ఎక్కడ ఉన్నా సరే దేవుడు మనకు సహాయం చేసేవాడు. దేవుడు మనకు తోడుగా ఉండటం మాత్రమే కాదు, బలమే ఉండటం మాత్రమే కాదు, ఆయన బలం ఇచ్చినా కానీ మనకు సహాయం చేస్తాడు. బలం ఇచ్చి మనకు సహాయం చేస్తాడు. నేను నీకు ఇచ్చాను కదా, నువ్వు చేసుకోవా అంటాం మనం పిల్లల్ని కదా. కానీ ఆయన మనకి సహాయం చేసేవాడు. అన్ని రకాలుగా దేవుడు మనతో ఉండి మనకు సహాయం చేసి మన జీవితాల్లో మనం దేవునితో ముందుకు నడవటానికి ఆయన మనకు కావాల్సినటువంటి ఆ కృపను అనుగ్రహించేవాడని ఇక్కడ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన మనకి సహాయం చేసేవాడు. నేను సహాయము చేస్తానని చెప్తున్నాడు. దావీదు అంటాడు, అదో కొండల తట్టు నా కనులెత్తుచున్నా, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును? ఎక్కడి నుంచి వచ్చిందట? యెహోవా వల్లే నాకు సహాయం కలుగునని చెప్తున్నాడు. యెహోవా వల్లే మనకు సహాయం కలుగుతుంది. దేవుడు మనకు సహాయం చేసేవాడు. నిస్సహాయ స్థితిలో ఆయన మనకి సహాయాన్ని అందించే దేవుడు. కనుక దేవుడు మనకి సహాయం చేస్తున్నాడు కాబట్టి మనం ఒంటరిగా ఉన్నామని నిరాశ చెందకూడదని జ్ఞాపకం చేస్తుంది. మరొకటి మనం గమనించినట్లయితే దేవుడు చెప్తున్నాడు కదా, నా నీతివంతమైన దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకుంటాను. నా నీతివంతమైనటువంటి దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకుంటాను అని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు నీతిమంతుడై ఉన్నాడు. దేవుని యొక్క దక్షిణాస్తం అంటే ఆయన కుడి చెయ్యి అద్భుతములు చేసిందని చెప్తున్నాడు. దేవుని యొక్క దక్షిణాస్తము బలమైన కార్యములు చేయనన్నాడు. దేవుని యొక్క దక్షిణాస్తము నిన్ను విడిపించనని చెప్తా ఉన్నాడు. కనుక దేవుని యొక్క దక్షిణాస్తము నిన్ను ఆదుకుంటది అని జ్ఞాపకం చేశాడు. ఆయన కుడి చేతిలో నన్ను ఎత్తుకున్నాడని రాస్తున్నాడు. ఆయన కుడి చేతిలో నన్ను ఎత్తుకున్నాడు. ఆయన ఎడమ చేయి నా తల కింద ఉందని చక్కటి మాట కీర్తనలో కనుక రాయబడతా వచ్చింది. దేవుడు మనల్ని ఎత్తుకొని ఆయన దక్షిణ హస్తముతో మనకి ఆదుకునే దేవుడుగా ఉన్నాడు. ఆదుకోవటం అంటే ఏంటి? ఆదుకోవడం అంటే సహాయం చేయటం కంటే ఇంకెక్కువ. సహాయం చేయటం అంటే మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఇవ్వటం. ఆదుకోవటం అంటే మనకి ఏదొచ్చినా ఆయన ఆదుకునేవాడు. ఎంతటిది వచ్చినప్పటికి కూడా ఆదుకుంటాడు. సహాయం చేసేవాడు ఎంతవరకు సహాయం చేస్తారా అంటే ఒక పరిమితి ఉంది. దానికి ఒక పరిమితి ఉంది. మనం లక్షాధికారం అనుకోండి, 1,00,000 వరకు మనం సహాయం చేయగలుగుతాం. 1,00,000 అడిగితే మనం సహాయం చేస్తామా? సహాయం చేయలేము. ఎందుకంటే మనం లక్షాధికారులమే కాబట్టి 1,00,000 ఇస్తాం. అదే కోటీశ్వరుడు అనుకోండి, 1,00,00,000 రూపాయలు కావాలంటే ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే కోటీశ్వరుడు ఆయన. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా, ఆయన మనకు సహాయం చేయటం మాత్రమే కాదు కానీ ఆదుకునే దేవుడు. ఆదుకునే దేవుడు. ఆదుకోవటం అంటే ఆయన నన్ను కాపాడేవాడు. ఆయన రెక్కల కింద నాకు ఆశ్రయాన్ని కలిగించాడంట. ఎందుకంటే శూర కార్యములు, బలమైన కార్యములు చేసేది ఆ దక్షిణాస్తం. ఆ దక్షిణాస్తం అనేది మన జీవితాల్లో తోడుగా ఉంటే మనం ఎప్పుడు కూడా భయపడే వారంగా ఉండం. ఆదుకుంటాడు. ఆయన శరణు వచ్చి వారందరికీ కూడా ఆయన ఎవరట? సహాయకుడు. దేవుడు ఆయన దక్షిణ హస్తముతో మనల్ని కాపాడి మనల్ని భద్రపరిచే దేవుడుగా ఉన్నాడు.
ఆయన భీకరములు జరిగించేవాడు ఆయన హస్తము చేత. కాబట్టి మనం భయపడవలసిన పని లేదు. ఆయన నీడలో వచ్చామంటే, ఆయన శరణు వచ్చామంటే అన్నీ ఆయన చూసుకుంటాడు. ఆయన దక్షిణాస్తం చూసుకుంటుంది. ఎందుకంటే భీకర కార్యములు జరిగించేది కనుక మనము భయపడవలసిన పనే లేదు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. ఎందుకొరకే ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనము ఒంటరిగా ఉన్నాము, ఏకాకులు అయ్యామని ఎప్పుడు కూడా దిగులు చెందొద్దు, ఎప్పుడు కూడా భీతి చెంది భయపడవద్దు అని చెప్తున్నాడు దేవుడు. కారణం ఏంటంటే దేవుడు మనతో ఉంటానని వాగ్దానం చేశాడు. అందుకనే ఇమ్మానుయేలు అని పేరు పెట్టుకున్నాడు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన మనతో ఉన్నాడు. ఆయన మనతో ఉండటం మాత్రమే కాదు, ఇంకేమన్నాడు, ఆయన మనతో ఉండి ఆయన మనకి దేవుడుగా ఉంటా అన్నాడు. మనతో ఉండటం మాత్రమే కాదు, మనకు దేవుడుగా ఉంటానని చెప్పాడు. మనకు దేవుడుగా ఉండటం మాత్రమే కాదు, ఇంకా ఏం చెప్పాడు, నేను నీకు బలపరుస్తానని చెప్తున్నాడు. ఆయన బలపరుస్తానని చెప్పాడు. ఆయన బలపరచడం మాత్రమే కాదు, ఆయన సహాయం చేస్తానని చెప్తున్నాడు. ఆయన సహాయం చేయటమే కాదు, ఆయన దక్షిణ హస్తము మనల్ని ఆదుకుంటుంది అని జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఈ 5 వాగ్దానాలు దేవుడు మనకిచ్చాడు. కనుక మనం భయపడకుండా, దిగులు పడకుండా, మనల్ని బలపరిచే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కనుక ఎప్పుడు కూడా మనము సంతోషించే వారంగా ఉండాలి. ఎప్పుడు కూడా మనం ఆనందించే వారంగా ఉండాలి. కాబట్టి ఒకవేళ అలాంటి ఒంటరిగా ఉన్నామన్నటువంటి పరిస్థితులు మనకు ఎదురుపడవచ్చేమో, మనం ఏమీ చేయలేని స్థితిలో ఉన్నామనేటువంటి పరిస్థితులు మనకు ఎదురుపడవచ్చేమో, లేకపోతే మనం ఓడిపోతున్నాం అనేటువంటి పరిస్థితులు మనకు ఎదురుపడవచ్చేమో, కానీ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నేను నీతో ఉన్నాను, నేను నీకు దేవుడినై ఉన్నాను, నీకు సహాయము చేయవాడను, నిన్ను బలపరచువాడను, నిన్ను ఆదుకుంటానని చెప్పాను. ఆ ఆదుకునే దేవుడు మనతో ఉన్నాడు. కనుక మనం భయపడకుండా మన జీవితాల్లో మనతో ఉన్న దేవుణ్ణి నమ్మి ఆయన యందు మన విశ్వాసంతో ముందుకే సాగాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక అలాంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించి మనం ఎప్పుడు కూడా ఒంటరిగా ఉన్నామని భయపడకుండా దేవుని తోడు మనతో ఉందన్న వాస్తవాన్ని ఎరిగిన వారమై దేవుళ్ళు మనం సంతోషిద్దాము. అలాంటి వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి నడిపించి బలపరిచేట్టుగా ప్రార్థన చేసుకుందాం. అందరు తల వచ్చి ప్రార్థన చేసుకుందాం.